టైర్ ట్యూబ్తో కొన్ని వీడియోస్ చేస్తున్నా ఈరోజు. మన వాళ్ళు ఇద్దరు టైర్ ట్యూబ్ని అయితే తీసుకెళ్తున్నారు. చాలా జాగ్రత్త పట్టుకుంటారా. టైర్ ట్యూబ్ రా నాయన, చూసుకొని దిగకపోతే ఈత ముళ్ళు మన వేసేస్తే. సో హలో గైస్, ఈరోజు అయితే మనం మా ఊర్లో ఉన్న చెరువులో టైర్ ట్యూబ్తో కొన్ని వీడియోస్ చేస్తున్నా. ఈరోజు అయితే మా ఊరి చెరువులో నా దగ్గర ఉంది కదా టైర్ ట్యూబ్, మీరు చూసే ఉంటారు. ఆ టైర్ ట్యూబ్తో ఒక మంచి వ్లాగ్ని అయితే మీకు ఈరోజు అందిస్తున్నాను. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే షేర్ కూడా చేయండి వీడియోని. మన వాళ్ళు ఇద్దరు టైర్ ట్యూబ్ని అయితే తీసుకెళ్తున్నారు. చాలా జాగ్రత్త పట్టుకుంటారా. ఈ టైర్ ట్యూబ్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మనం చెరువులో వేసి టెస్టింగ్ చేద్దాం, సరదాగా కొద్దిసేపు వాడుకుందాం. ఏమంటారు, మాట్లాడారా? అయితే నిన్న చూసా కలువ పూలు, అవి ఇప్పుడు పూసున్నాయో లేదో తెలియదో డౌటే. వెళ్ళి చూడాలి వెళ్ళి. మనం వచ్చే చెరువు అయితే ఇదే. చూడండి, చెరువు కనపడుతుందో లేదో మీకు, జూమ్ చేస్తా వీడియోని. మనం వచ్చిన చెరువు అయితే ఇదే. దీంట్లో కలువ పూలు అక్కడక్కడ కనపడుతున్నాయి, వాటిని మనం అన్వేషించబోతున్నాం ఇప్పుడు మన వీడియోలో. సో చెరువు కట్ట మీద అయితే వెళ్తున్నాం. ఇదిగో ఇంటి చెరువు, దీంట్లోనే మనం ఇప్పుడు ఆ టైర్ ట్యూబ్ వేసి కొద్దిసేపు చక్కర్లు కొట్టబోతున్నాం. ఎంటర్టైనింగ్గా ఉంటుంది వీడియో, ఫుల్గా చూడండి వీడియో. లెట్స్ సీ. ఇదే చెరువు చిన్నదే కానీ లోతు చాలా పెద్దది. చెరువు చిన్నదే కానీ లోతు చాలా పెద్దది, చాలా చాలా పెద్దది. మీరు చెప్పరారా, చాలా చాలా పెద్దది. ఇప్పుడైతే మనం టైర్ ట్యూబ్ని చెరువు దగ్గరికి తీసుకొచ్చాం. ఇప్పుడు దీన్ని చెరువులో వేసి కొన్ని వీడియోస్ అయితే కొన్ని రకాలుగా చేద్దాం, చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా. చలో ఇప్పుడైతే మనం ఈ ట్యూబ్ని తీసుకొని నీళ్ళలోకి వెళ్తున్నాం. నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇప్పుడైతే మనం నీళ్ళలోకి వచ్చినాం. ఇప్పుడు ఎక్కడ నుంచి చెరువుకి ఇటు నుంచి అయితే కుదరట్లేదు, ఆ మూల నుంచి ట్రై చేద్దాం, అక్కడ నుంచి చూపిస్తాం మీకు. అయితే అయితే వెళ్తున్నాడు మనోడు. చలో ఇప్పుడు మనం ఈ ట్యూబ్ని ఎక్కడ తిప్పుదాం. జరగలేదు, టైర్ కోలేదు పిచ్చకాగా అట్లా వచ్చేసాం చెరువులోకి. ఇప్పుడే ముడిచింది. నిమిషం తీస్తాం కట్ చేసి.
జరగల దిగిరారన్న చాలాసేపు ఇబ్బంది పడిన తర్వాత మళ్ళీ ఒడ్డుకైతే వచ్చింది. మనం దీన్ని మొత్తం బయటికి తీసుకెళ్ళి తొందరగా అట్లా వాళ్ళు పెట్టి చూడండి మళ్ళీ కొంచెం కష్టంగా ఉంది దీంట్లో తిప్పడానికి. ఎట్ట అయితే కొంచెం ఇబ్బంది పడి తిరిగి కొన్ని కూలి కోసుకొని బయటకు అయితే వచ్చిన. మొత్తానికి ఇలాగైతే కంప్లీట్ చేసుకున్నా ఈ రైడ్ని. ఇది రైడ్ అనాలో లేకపోతే ఏదైనా అనాలో నాకే అర్థం కావట్లేదు. బట్ ఒక మంచి మినీ లాగ్ని అయితే నీకు అందించాను అనుకుంటున్నాను నేను. సో లాగ్ అయితే ఎంజాయ్ చేయండి. సో వీడియో అయితే ట్యూబ్ అయితే చాలా జాగ్రత్తగా పట్టుకుంటాం. అలాగని దానికి క్యారింగ్ చేయకపోతే దాని ప్యాచ్ పడిందంటే మళ్ళీ బిల్లు చేపియాలని. ఈ చెరువులో ఏముందో కానీ తిరిగిడికి కాళ్ళు దురదలు వచ్చేస్తున్నాయి, బాగా మంట వచ్చేస్తుంది. ఎందుకో తెలియదు. చెరువులో కలువ పువ్వులు కాడ ఎక్కువ ఉంది, దానివల్ల ఏమో అక్కడే తిరిగాం కదా మనం, దానివల్ల ఏమో దురదలు వచ్చేస్తుంది బాగా. కొంచెం ఇబ్బందిగా ఉంది. అసలు ఈ ట్యూబ్ని తీసుకెళ్ళటం మాకైతే ఒక పెద్ద టాస్క్ లానే ఉంది. ఎందుకంటే దానికి ప్యాచ్లు పడ్డాయి అంటే మా వల్ల కాదు, చాలా ఇబ్బంది అయిపోద్ది. ప్యాచ్లు వేయించవచ్చులే కానీ చాలా ఇబ్బంది అయింది. అందుకే చాలా కేరింగ్గా చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు మన వాళ్ళు. థ్యాంక్స్ రా ఏటగారు. నిజంగా చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఈ ఎండ వల్ల ఆ ట్యూబ్ ఏమో వేడెక్కుతుంది. అది వేడెక్కడం వల్ల పట్టుకోవడం కూడా కుదరట్లేదు. బట్ అయినా సరే బాగానే పట్టుకున్నాం. చాలా ఎండగా ఉంది, చూడండి మీరే. ఎండ ప్రాంతం. ఓ ఎండ ప్రాంతం అనేది కాదు కానీ మనం ఇక్కడ నడవడం కూడా కొంచెం కష్టం. ఉరి కట్టల మీద దుగాల మీద నడవడం అంటే చాలా కష్టమే ఉంటుంది ఎంతైనా. మోస్ట్లీ డేంజరస్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూసుకోండి, ఏ చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ దిగాలి. దిగకపోతే మన టైర్ ట్యూబ్ ప్యాచ్. సో దిగుదాం, చాలా జాగ్రత్తగా దిగుదాం. టైర్ ట్యూబ్ రా నాయన, చూసుకొని దిగకపోతే ఈత ముళ్ళు మన వేసేస్తే. దీనికి ఇంకా ఏదో చేయాలి, చేసేటప్పుడు కూడా వీడియో అప్లోడ్ చేస్తా చూడండి. దీన్ని ఎలా చేయాలనేది కూడా కామెంట్ చేయండి. ఈ టైర్ ట్యూబ్ని తీసుకురావడం అనేది చాలా రిస్కీ పని అనే చెప్పాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.